ఈరోజు అనేకులు ఎలా ఉన్నారంటే ఒక మంచిది ఏదైనా దేవుని దగ్గర నుండి కానీ లేకపోతే తనకంటే చిన్నవాళ్ళు కానీ ఏదైనా చెప్పినప్పుడు అంగీకరించే స్థితి చాలామందికి లేదు. కానీ అలాంటి స్థితిని ఎవరైతే అంగీకరించారో వారు వర్ధిల్లినట్లుగా బైబిల్లో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ దాకా ఎందుకండి? తప్పిపోయాడా చిన్న కుమారుడు? ఆస్తి అంతా తీసుకొని పోయి ఏం చేశారు? దుర్వ్యాపారం చేసి తిరిగి వస్తే ఇప్పుడు అన్న ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? చేర్చుకొని, రే అది పోతే పోయిందిరా, నువ్వు దొరికే మాకు చాలు, మరలా సంపాదించుకోవచ్చు అని చేర్చుకుంటే సబ్జెక్ట్ వేరే విధంగా ఉండేది. కానీ అతను అన్నాడు, వాడు ఇప్పుడు వస్తే వాడిని పట్టుకున్నావు, నువ్వు తండ్రి మీద గొడవ వేసుకున్నావు. అర్థమైందా? దీనినే ఈర్ష్య, ఓర్వలేని తనము అన్నాడు. కానీ నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే, మనల్ని కానీ మన సంఘ బిడ్డల్ని కానీ లేక మన కాలనీ బిడ్డల్ని కానీ ఎవరు హెచ్చించబడినా మనము ఏమంటామా, మనము ఏ మాత్రం ఎలాంటి ద్వేషానికి, ఈర్ష్యకి చోటు ఇవ్వకుందుముగాక. హల్లెలూయా.